హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిటీస్ గ్యాలరీ. టుడే వీడియో ఇది ఒక లంచ్ బాక్స్ రైస్ రెసిపీ. మనం చాలా రకాల రైస్లు చూస్తాం కదా, జీరా రైస్, వామ్ రైస్, టమాటో రైస్. అలా ఇది కోకోనట్తో రైస్ అన్నమాట. మనం కొబ్బరి పాలతో చేస్తాం కానీ కోకోనట్తో చాలామంది ట్రై చేయరు. కానీ నేను మా దగ్గరలో ఉండే రెస్టారెంట్కి వెళ్తే మెనూలో ఉంది కోకోనట్ రైస్ అని. మేము ఆర్డర్ చేసి తింటే చాలా బాగుంది. సరే, ఇది మనం కూడా ట్రై చేద్దామని నేను ఒక 2-3 టైమ్స్ కిరీటీకి లంచ్ బాక్స్లోనూ అలా ట్రై చేస్తే చాలా బాగా వచ్చింది. ఇంకా ఇది మీకు చూపిస్తే మీకు కూడా ఒక రోజు లంచ్ బాక్స్లోకి యూజ్ అవుతుంది అన్నట్టుగా అయితే చూపిస్తుంది అనమాట. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. మనకి కోకోనట్ ఉంటే సరిపోద్ది అనమాట. ఇంకా అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే. ముందుగా అయితే ప్యాన్లో ఆయిల్ వేసుకుని మసాలా దినుసులు వేసుకోవాలి. చెక్క, లవంగాలు, ఇలాచి, షాజీరా, కొంచెం మిరియాలు, బిర్యానీ ఆకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇంకా 2 చిల్లీస్ వేసని, ఇదే కారం. ఇంకా మనం రెడ్ చిల్లీ పౌడర్ కానీ మసాలాలు ఏమీ యాడ్ చేయమాట. తర్వాత కొంచెం కరివేపాకు, కొన్ని జీడిపప్పులు, ఒక చిన్న ఆనియన్ అయితే యాడ్ చేశాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఈలోపు కొబ్బరి తురుము తీసి పెట్టుకున్నాను. ఒక హాఫ్, అంటే నేను 1.5 కప్పే చేస్తున్నాను. ఇంకా కొబ్బరి సరిపోద్ది అన్నమాట. 1 కప్, హాఫ్ కప్ అయితే కొబ్బరి తీసుకున్నాను. ఇది చాలా టేస్టీగా అయితే ఉంటుంది అన్నమాట. దీనికి కాంబినేషన్గా చికెన్ కర్రీ అయితే బాగుంటుంది. కానీ మేము ఈరోజు వారం అన్నట్టుగా ఓన్లీ ఉట్టిగానే తిన్నాం. వేడివేడిగా తింటే అయితే చాలా బాగుంటుంది అన్నమాట. మన లంచ్ బాక్స్లో కూడా ఆనియన్ అది ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఒకసారి లంచ్ బాక్స్ అయితే పెట్టండి ఈసారి. ఇది కొంచెం ఇలా ఫ్రై అవుతుండగా ఈ కొబ్బరి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇందులో కొబ్బరి యాడ్ చేసి ఒక 3 to 4 minutes ఫ్రై చేస్తే సరిపోద్ది. ఇంకొక పక్క రైస్ పెట్టుకోవాలి. రైస్ కుక్ చేసుకుంటాం కదా మనం, అది పొడి పొడిగా ఉండాలి కొంచెం రైస్, లేకపోతే మరి మెత్తగా అయిపోద్ది కదా. నేను రైస్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అయితే కుక్ చేసుకున్నాను. కొంచెం లెమన్ రైస్కి అలా ఉంటుంది అన్నట్టు. కాకపోతే ఇంక కోకోనట్ ఉంది కదా అని కోకోనట్ రైస్ చూపిద్దాం అన్నట్టుగా ఇది చేస్తున్నాను. ఇంకంతే, అది ఫ్రై అయిపోయింది కదా. ఇంక ఇప్పుడు రైస్ అయితే తీసుకుని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటి, ఎవరైనా కూడా ఈ కోకోనట్ని బాగా ఎక్కువ యూస్ చేస్తున్నారు కదా. మేమైతే చట్నీస్కి బాగా వాడతాను కోకోనట్. ఇందులో అసలు అది మీకు ఆల్రెడీ చూపించాను ఒక వీడియో, అది స్టవ్ లేకుండా వెయిట్ లాస్ చట్నీ అని. నేను అస్తమాటు ఏదైనా దోశలు అలా చేసుకున్నానంటే ఆ చట్నీ ఎక్కువ యూస్ చేస్తాను, అందులో కోకోనట్. అలాగే నేను కొబ్బరి చెక్కలు అలా ఉన్నప్పుడు డీప్లో పెట్టేస్తాను. ఇది అందరికీ తెలిసిందే. నేను కూడా అంతే, డీప్లో పెట్టేస్తే వెంటనే వచ్చేస్తుంది కదా. ఇంకా కాసేపు ఉన్న తర్వాత అది మొత్తం వాటర్ అంతా పోయాక మిక్సీలో వేసి తురుము తీసుకుని ఒక జిప్ లాక్ కవర్లో అయితే పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా నాకు ఎప్పుడైనా ఒక స్వీట్ చేసుకోవాలన్నా, లేదంటే ఇలా చట్నీస్లోకైనా, మేము పప్పు కొబ్బరికాయ అనేసి పప్పుతో చేస్తాము, దానికి కూడా చాలా బాగుంటుంది. అప్పుడైనా ఇంకెప్పుడైనా మాకు కొబ్బరి కావాలి అనుకున్నప్పుడు ఆ తురుము తీసుకుని అయితే ఉంటుంది. ఇప్పుడు శ్రావణ శుక్రవారాలు కదా, చాలా కొబ్బరి చెక్కలు, కొబ్బరికాయ మనం ఎవరి వీక్ అలా కొట్టుకున్న గుళ్ళకాయ వెళ్ళినా ఈ కొబ్బరి చెక్కలు పాడు చేసుకోకుండా బయట ఉంచితే అలా జిగురు వచ్చేసి వెంటనే పోతాయి. అయితే వెంటనే చట్నీస్ యూస్ చేసుకునే వాళ్ళు చట్నీస్కి, లేకపోతే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఒక 6 months వరకు అయితే చాలా స్టోర్ ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా ఈ రోజుల్లో ఏం చేయగలం, మనకు ఊరిలో ఇక్కడైతే కొబ్బరికాయలు చాలా కొంచెం కాస్ట్ ఉంటాయి. అయ్యో కొని పాడేయాలంటే అయ్యో అనిపిస్తుంది. అలాంటప్పుడు మనకి ఇంకా ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఫ్రిడ్జ్. ఇంకా ఎక్కువ చెక్కలు ఉన్నప్పుడు అలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అయితే మీకు బాగుంటుంది అన్నమాట. నేను అలాగే చేస్తాను, అందుకు మీకు కూడా చెప్తున్నాను. ఇంకంతే, ఒకసారి ఇలా రైస్ వేసి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని తిప్పేసుకుంటే మన రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇంతే. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిటీస్ గ్యాలరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ఎలిఫెంట్